విజయవాడ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అసలు వరద గురించి తెలియని ప్రాంతాల్లో సైతం భారీ వరద రావడం, ఇల్లు నీట మునిగిపోవడం, ప్రజల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కృష్ణానది కంటే బుడమేరువాగు దెబ్బకు బెజవాడలో దాదాపు 30 నుండి 35% నీళ్లలోనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటన చేస్తూ బాధితులకు ధైర్యం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న దాదాపు 22 కిలోమీటర్ల దూరం 4.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు జేసీబీ మీదనే ప్రయాణం చేశారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడే ఒక వ్యక్తిని మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆయనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పవన్ బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నారు ఏంటి అనేది చాలామందికి క్లారిటీ లేదు. అయితే ఆయన కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి తిరిగి పనిచేసి ఉంటే బాగుండేది. ఇతర మంత్రులు అందరూ పనిచేస్తున్నా పవన్ మాత్రం బయటకు రాలేదు. పవన్ నుంచి మీడియా సమావేశాలు కూడా పెద్దగా కనబడలేదనే చెప్పాలి. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో పవన్ను ఎక్కువగా టార్గెట్ చేస్తుంది. వరద బాధిత ప్రాంతాల్లో పవన్ పర్యటన చేసి సహాయక కార్యక్రమాలను కనీసం ఒక ప్రాంతానికైనా వేగవంతం చేసి ఉంటే చాలా బాగుండేది. కృష్ణలంక ప్రాంతంలో అయినా పవన్ ఉంటే కొంచెం చంద్రబాబు ఇతర మంత్రుల మీద పని ఒత్తిడి తగ్గేది, ఇతర ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడం సాధ్యమయ్యేది. అయితే పవన్ ఏం చేసినా మీడియా ముందు చేస్తే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇది విమర్శలకు వేదిక అయ్యే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పవన్ను ఏ విధంగా టార్గెట్ చేయాలనే దానిపై వైసీపీ నేతలు కాచుకొని కూర్చున్నారు. అటు జనసేన నేతలు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలకు పెద్దగా కనబడిన పరిస్థితి లేదు. మంత్రులు కూడా దూరంగానే ఉన్నారు. బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి నియోజకవర్గంలో కూడా వరద ప్రభావం ఉంది. ఆయన కూడా సహాయక కార్యక్రమాల్లో కనబడకపోవడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది.